వెల్కమ్ టు డే 5 ఆఫ్ 30-day క్యాన్వాస్ సిరీస్. సో ఈరోజు మనం ఒక టెంప్లెట్ యూస్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేద్దాం. సో క్యాన్వా ఓపెన్ చేసి సెర్చ్ బార్లో యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేయండి. ఇప్పుడు టైప్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అలా టెంప్లెట్స్ అన్నీ మనకి స్క్రోల్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇందులో మనకి నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇందులో ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేశాక అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డిలీట్ చేస్తాను. నెక్స్ట్ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేయాలి. సో ఎలిమెంట్స్కి వెళ్ళి సెర్చ్లో రూమ్ అని సెర్చ్ చేశాను. అందులో గ్రాఫిక్స్, ఫొటోస్ అన్నీ ఉంటాయి. సో ఫొటోస్లో నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫొటోస్లో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇమేజ్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని దాన్ని సపోజ్ డబుల్ క్లిక్ చేసామంటే ఇలా అడ్జస్టబుల్ అవుతుంది అనమాట. అంటే మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఎంతలో కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. దాన్ని సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ కింద ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్స్లో మనం గర్ల్ విత్ ల్యాప్టాప్ అని సెర్చ్ చేద్దాం. అలా సెర్చ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్, గ్రాఫిక్స్ వస్తాయి. గ్రాఫిక్స్లో నేను ఒక గ్రాఫిక్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ గ్రాఫిక్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుని అంటే రైట్ కార్నర్కి అడ్జస్ట్ చేసుకుని ఒక సైడ్ని పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ హౌ టు బికమ్ ఏ డిజైనర్ అంటే మన సిరీస్కి సంబంధించిందే కాబట్టి నేను టెక్స్ట్ ఏం చేంజ్ చేయట్లేదు. బై మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి బ్యూటీ విత్ స్కిల్ అని టైప్ చేస్తున్నాను. అలా టైప్ చేశాక మనకి ఇలా వస్తుంది. సో దాన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఆ రెడ్ బటన్ పెద్దదవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని కూడా చిన్నది చేయాలనుకుంటున్నాను కాబట్టి అలా డ్రాగ్ చేసి నేను దాన్ని ఎడిట్ చేసి ఉంచాలి. అండ్ నెక్స్ట్ ఇది టోటల్ అవుట్పుట్ ఆఫ్ ది టెంప్లెట్ అనమాట. ఇది డిజైన్ చేశాక దీని అవుట్పుట్. సో